శ్రీ జి కృష్ణ గారి అప్పుడు ఇప్పుడు 13వ భాగం 18/7/26 ఆదర్శాలు ఉన్నాయి. అభద్రమేం కర్మ కానీ సుభద్రమే అయ్యి ఉంటుంది. అది ఉంటుంది. ఏం కర్మ నేను బాగా ఎరుగుదు. గొప్పలు చెప్పుకోతున్నానని అనుకోవద్దు. వృత్తిరీత్యా నేను చాలా కాలం దేశంలో పెద్దలను సందర్శిస్తూ ఉండేవాడు. గోష్ఠులు జరుపుతూ ఉండేవాడు. అంత పెద్దవాళ్లను మీరు కలిశారా ఏంటి మహా అని ఎవరు అనుకుందురు గాక. సమతూక స్థితిలో చిన్నవాళ్లను కలిసి మనలో మాట పడికట్టు రాళ్ల లాంటి బరువు లేని తేలికైన మనుషుల్ని కూడా అదే శ్రద్ధతో సందర్శించాము. ఈ మధ్యకాలంలో అలవాటు చొప్పున బతుకు తెరుగు కోసం సాహితీ కూలీగానే బతుకుతారు. కాబట్టి నేను ఎదిగిన స్వర్గ మత్స్య పాతాళ లోక విశేషాలను విచక్షణ రహితంగా రాసేస్తున్నా. వాడెవడో ఒక ఇంగ్లీష్ కవి చవటల గురించి పద్యాలు రాశారు. ఆ కవి పేరు పోప్. ఆ చవటల ప్రశస్తి కావ్యం పేరు డన్సియడ్. నాకు ఏనాడు ఏదో ఒక కళలో పోపు గారి దర్శనం అయి ఉంటుంది. లేకపోతే అతడి తత్వం నాకు పాక్షికంగా ఎలా సంక్రమించి ఉంటుంది. ఈ పవిత్ర భారతదేశంలో మంత్రి పదవి చేజెక్కిన నాటి నుంచి ఎంత వ్యక్తిత్వహీనుడైన ప్రభుత్వ బంగళాలు మకాన్ చెయ్యొచ్చు, ప్రభుత్వ వాహనాల్లో తిరగచ్చు, ప్రభుత్వ ఉద్యోగుల చేత కొన్ని పనులు చేయించుకో, ప్రభుత్వ రక్షణ శాఖ వారి చేత కాపలా కాయించుకుంటూ ఎక్కడ పడితే అక్కడ విర్రవీగవచ్చు. ఇంకా చాలా గ్రంథం. ఇది మన ప్రజాస్వామికం. ఇది మన పరిమితుల తీరు. వెనక మనకు మొరార్జీ దేశాయ్ అనే మంత్రి ఉండేవాడ. కొంతకాలమైన తర్వాత జయప్రకాశ్ నారాయణ ధర్మమాని సంజీవరెడ్డి రాష్ట్రపతి అయ్యాడు. మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి అయ్యాడు. అష్టమచంద్రుడు నైధనతార. ఇది పెద్ద విప్లవ ప్రభుత్వమని జనాలు మురిశారు. ఇన్ని ఏళ్ల ప్రజాస్వామ్యం జనాలు బుద్ధులను అట్లా వక్రీకరించేది. ఇంతకు మొరార్జీ దేశాయిని నేను ఒక పెట్టుబడిదారి ఇంట్లో వార్తార్థినై సందర్శించాను. ఆయన గారిని ఏనాడు గాంధేయుడని నేను అనలేదు. అందువల్ల నిస్సంకోచంగా సందర్శించి ప్రభుత్వ బంగళాలున్నాయని ఆయనకు తెలియదా? మన దేశంలో వికారపు మేధావులు చాలామంది. గాంధీజీ ఒక పెట్టుబడిదారు. ఇంట్లో దిగేవాడా అని అడిగేవాళ్ళు. గాంధీజీ పేదరికం అప్పుడప్పుడు కొంత ఖరీదైందే కానీ విలువైంది. స్వాతంత్రం వచ్చిన రోజుల్లో అదే పెట్టుబడిదారు మరో 3 పెట్టుబడిదారులతో కలిసి భారతదేశ ఆర్థిక అవసరాలు తెలుసుకోవడానికి విదేశాలకు ప్రయాణం కట్టారు. గాంధీజీ అప్పుడు ఆ పెట్టుబడిదారి ఇంట్లోనే ఉండేవారు. అయినా సరే ఆ పెట్టుబడిదారు విడ్డూరపు పూనికను నిర్దాక్షిణ్యంగా చీల్చి చెందారు. అది గాంధీజీ ప్రత్యేకత. ఆయన సర్వదా స్వతంత్రుడే. అంతేకాని దాస్ క్యాపిటల్ చదువుకున్నంత మాత్రాన స్వతంత్రుడెవరూ కాలే. మహావుతే పెట్టుబడి అంటే ఇంకా కొంచెం తెలుసుకోవచ్చునే. ఆ మధ్య సామంతులు కొందరు ఎవరింటికో వెళ్ళి జింకని, నెమళ్ళని, ముళ్ళ పందుల్ని ఆరగించాలని ఒక జనఘోష సాగింది. నాకు నోరుతోంది కానీ నా కవిత్వ పద్య కావు. వాటికి తినేంత సాహసం ప్రస్తుతం లేదు. వాటిని తింటే నేరమంటున్నా. నేరం పట్ల ఆకర్షితుడను కాను. నాకు అంత రాజకీయ కౌశలం కానీ వ్యాపార కౌశలం కానీ భగవంతుడు ఇవ్వలేదు. ఇటీవల సన్నివేశాల్లో మరొక 93 ఏళ్ల మాజీ మంత్రి మీర్ మహమ్మద్ అలీ ఖాన్ మరణించి ఆయన 1-2 సార్లు పార్టీలు మార్చడం తప్ప వేరే విరుద్ధమైన పనులేమీ చెయ్యాల. మన దేశంలో ఏ పార్టీ ఉన్నా ఒకటే. అన్ని పార్టీలు అవకతవకలకు ప్రతికృతులు. ప్రతి పార్టీ నాయకుడు ఒక సీతారాం కేసరే, లేకపోతే ఆయన తమ్ముడు హరికిషన్ సింగ్ సోర్జెన్. అసలు సంగతిలోకి వస్తే మన ఆంధ్రప్రదేశ్లో ఒక మాజీ మంత్రి ఉన్నాడు.
ఒకటేం కర్మ అంటారా? అయినా కూడా ఒక్కడిలో ఏదో విశేషం. ఆయన ముందుమల నరసింగరావు గారు మా పత్రికా రచయిత. అలా అని గర్వపడే మేధావితనం మాకు సామూహికంగా లేకపోయినా మాలో కొందరిలో నిజాం ప్రభుత్వంలో పోలీసుల గడబిడను నరసింగరావు సుష్టుగా చూశారు. తీరా తాను మంత్రిగా అయ్యేసరికి అదే రకం పోలీసు వాళ్ళు అభివాదం చేస్తూ ఆయన వాకిట్లోనే చేరుకొని శుభమాని కుటుంబ యాత్ర చేస్తుంటే ఈ పోలీసు శకునం ఏమిటి అని ఆయన కలిపి నాకు ఈ పోలీసులు వద్దు అని అప్పటి ముఖ్యమంత్రికి విన్నవించుకొని ఆ ముఖ్యమంత్రి హోదా అంటే ఏమిటో వివరిస్తూ ప్రవచనం చేసి మరి కొంతకాలానికి 1-2 గుడారాల పోలీసు జనాన్ని అన్ని అవసర హంగులతో మంత్రి గారింటికి పంపించేశారు. ఇవాళ ముందుమల నరసింహారావు గారిని జ్ఞాపకం తెచ్చుకుంటున్నామా? పోలీసు వాడిని కూడా వద్దన్న మంత్రి మనం జ్ఞాపకం తెచ్చుకోవడమే. అప్పట్లో ప్రజాస్వామికంలో ప్రతి దాడికి డబ్బు హోదా కావాలి. దానికోసం పడే పాటలు అన్నీ ఇన్ని కావు. మా నరసింహరావు గారు తన వీరు కానందున ముఖ్యమంత్రి వీరు కానివ్వనందువల్ల ఆదర్శప్రాయుడు కాదు. సరిగ్గా అందువల్లనే అనేక మంది పత్రికా రచయితలు కూడా ఆదర్శప్రాయం కాలేకపోతే ఇంకో మంత్రి గారి ఆదర్శం కూడా. మంత్రులకు ఎవరైనా భోజనాలకు పిలుస్తారు. మంత్రులను ఆంధ్రప్రదేశ్ సాచక మహాసభ అనే సంస్థను స్థాపిద్దాం. పాచకం తేలిక కే ముందుగా ఆంధ్రప్రదేశ్ భోజనుల మహాసభ పెట్టాలని ఔచిత్యం సూచించే వాళ్ళు ఉంటారు. నాకు తెలుసు. ఎక్కడైనా సాక్షి దొరికితే చదవాలి. ఈ విశేషాలన్నీ తెలుస్తాయి. భోజనానికి వెళ్ళడం సనాతన ధర్మం. మీర్ అహ్మద్ ఖాళీగాన్ మంత్రిగా ఉండగా భోజన మంత్రులు ఉండేవాడు. భోజన రాజకీయవాదులు ఉండేవాడు. కానీ మీర్ అహ్మద్ అలీ ఖాన్ గారు ఎప్పుడు పర్యటనకు వెళ్ళినా తన వెంట తన భోజనాన్ని తీసుకు వెళ్ళేవాడు. ఇదేం అసంభవం కాదు. ఆయన ఇంట్లో మంచి వంటవాడు ఉండే. వారం రోజుకు సరిపడ చపాతీలు, జొన్న రొట్టెలు, వాటిలో నందుకోవడానికి పొళ్ళు తయారు చేసి ఆయనకి ఇచ్చేవారు. ఆయన ఇంకోళ్ళ ఇంటికి భోజనాలకు వెళ్ళాల్సిన అగత్యమేముంది? ఇంకోడు చేసిన లేడి మాంసం, నెమలి మాంసం, ముళ్ళపంది మాంసం, చేపల పులుసు ఆరగించాల్సిన అవసరం ఏముందా? ఇంకి సరిగ్గా ఈ వన్యప్రాణాలను తీసేశారనే జనఘోషలో మీర్ అహ్మద్ అలీ ఖాన్ గారు మరణించారేమిటి? నరసింహరావు గారి ముచ్చట ఎందుకు ఆశావని అడగదు. ఈ రాజకీయవాదుల అంగరక్షకుడు ప్రతి సమావేశంలో చెవుడు లేని ప్రేక్షకులవుతారు. ముచ్చటే. ఈ మధ్య నేను ఏదో ఊరి వెళ్ళొస్తుంటే ఒక బస్సులో ఎదురుగా 5 కార్లు వస్తాయి. అందులో ఒక కారులో మంత్రి ఉంటాడని తెలుసు. ఇది ప్రజాస్వామ్య ఆడంబరం. కుల కార్మికోద్యమం. తమ వలె ఉండని వారిని, తమ వలె ప్రవర్తించని వారిని, తమ వలె వ్యవహరించని వాళ్ళని, తమ వలె దుస్తులు వేసుకోని వాళ్ళని, తమ వలె ఏడవని వాళ్ళని విడ్డూరపు జనంగా వర్ణించేవాళ్ళు ఉన్నారు కదా. మన దేశంలో ప్రజలే విడ్డూరం. ఈ విధమైన మానసిక వికారం కలవాళ్ళంతా మన దేశంలో ఏదో ఒక రాజకీయ పక్షంలో కానీ, కులంలో కానీ, మతంలో కానీ చేరుతారు. పలుకులు తమ వలనే యాసలను పలకలేని వారి భాషకు రాని వాడుగా ప్రకటి. ఎన్ని జబ్బులు! మన దేశంలో మతం లేని వాళ్ళు అని చెప్పుకునేవాళ్ళు, మతాతీతులం అని చెప్పుకునేవాడు. ఏ వైఖరి అవలంబించినా వేరే వాళ్ళను తక్కువగా చూడటానికి ఆక్షేపి. ఇది మన దేశంలో సనాతనమైన ప్రవర్తన పద్ధతి. వ్యక్తిత్వం అనేది ఉంటుందని మన బతకుల రాజకీయం మనుషులకు వ్యక్తిత్వం లేని వాళ్ళే అధిక సంఖ్య. మూర్ఖత్వమే కానీ ఇది పెద్ద మనుషుల మూర్ఖం. నేను ఉద్యోగరీత్యా కొన్ని ఊళ్ళలో బదిలీ అయినప్పుడల్లా వెళ్ళటం మామూలు. చివరకు 50 ఏళ్ళు దాటాక కూడా బదిలీ వేస్తే
ఇక ఈ ఉద్యోగం అక్కర్లేదని చెప్పి ఎదురు బెదిరింపు చేశారు. ఒక ఊళ్ళో ఒక పెద్ద మనిషి అంటే మనస్సులో వయస్సులో పెద్ద మనిషి, ఇంగ్లీషు వచ్చు, బ్రిటిష్ కాలంలో కలెక్టర్ పదవి వరకు వచ్చి ఒక బిరుదు పుచ్చుకొని ఉద్యోగ విరమణ చేశారు. ఆయన చూస్తే జనులకు నాకు వాళ్ళు హడలిపోతూ ఆయన పెద్దరికాన్నట్లా నిలబెడుతూ ఉండి, ఆయన ఒక కోడలు అణకువ కలది. మామగారి మాట అంటే అదొక ప్రభుత్వ ఉత్తర్వు లాంటిదని ఆమె మన్నించి చాలా కాలం పని సాధ్యమైనంత వరకు తన పినిమిటిని పెద్ద ఆయన ముందు పడకుండా కాపాడుకుంటూ ఉండే. ఆ కుటుంబాన్ని ఎదిగినవాడు ఆ పెద్ద ఆయన కొడుకును చూడండి, తండ్రి ఎదుట కూడా పడడు, ఎంత వినయం అని తన సంతానానికి మందలింపు పూర్వకంగా చెప్పేవా. ఒకరోజు నేను పెద్ద ఆయనతో మాట్లాడుతాను. నేను పత్రికా విలేకరి, పెద్ద ఆయనతోనే మాట్లాడుతూ ఉంటా. మేము చూస్తూ ఉండగానే పెద్ద ఆయన కొడుకు కోడలు 4 ఏళ్ల మనవడు 4-5 నెలల చంటి పిల్ల మనవరాలితో సహా బయటకు వెళుతున్నా. నేను విన్నది ఏమంటే ఆనాడు వంట ఆలస్యం అయ్యిందట. అందువల్ల కోపం వచ్చి పెద్ద ఆయన తన కోడలు 10 రూపాయలు జరిమానా విధించాడు. మరి కాసేపటికి కొడుకు కుటుంబం బయటకు తరలేదు. పెద్ద ఆయన చాలా తీవ్రించిన ముఖంతో ఎంత వారికైనా సంసార బాధలు తప్పవని అన్నారు. మీరు ఉద్యోగం చేశారుగా, ఉద్యోగం చేసేవాడు ఎంత వాడైనా ఏముంది అని నేను ఒక దీర్ఘంతో, కానీ ఆయనకు అర్థం కాదు. ఒక సహాధ్యాయి ఇంత చదువుకొని చదువురాని మంత్రులతో నానా మాటలు పడ్డాను. కర్మ అని ఉద్యోగ విరమణ చేసిన నాడు నాతో చెప్పుకోరు. అలా అనుకోకురా, మన దేశంలో చదువురాని వాడు మహాజ్ఞానాన్ని మెచ్చే సనాతనులు ఆధునికులు ఉన్నారు అని హెచ్చరించి, ఏమిటో కొందరు పెద్ద మనిషి పేరు గలవాడు చాలా సీరియస్గా శవముఖులై ఉంటారు. ఏం కొంప మునిగింది ఇట్లాంటి ముఖం పెట్టకపోతే, చిన్నతనం ముఖమే భర్తృహరి ఈ విచిత్రం చూశారు. పండితుడు కాని వాడికి మౌనమే అలంకారం, విభూషణం మౌనమ పండితానామన్. ప్రభుత్వంలో అధికారి ఎవరో చెప్పండి, తెలివితేటలు పరీక్ష కాదనుకోండి, గుమాస్తాల శ్రేణికి చెందిన వాళ్ళే. ముఖ్య కార్యదర్శి హెడ్ గుమాస్తాయి. కానీ అధికారులు ఎవరు ధోతీ కట్ట, ట్రౌజరు, షర్టు, టై వగైరాలు ఉంటే కానీ అధికారి అని ఎవరు అనుకోరు కూడా. అందరి పగడ్బందీ డ్రెస్ వేసుకుంటేనే కానీ బూజుపట్టిన నియమ నిబంధనలు అమలు చేసే దిట్టతనం కలగదు. అట్లా ఉంటే కానీ రాజకీయవాదుల చేతి క్రింద పనిచేసే యోగ్యత రాదు. ఇంతటి మహావ్యవస్థను రక్షించడానికి జనాన్ని హడలగొట్టే పోలీసు అధికారులు ఉండాలి. అది సొంపంటే నాకు ఇవన్నీ హాస్యాస్పదంగా కనబడి, వ్యాపార సంస్థలలో పనిచేసేవాడు కూడా ఇట్లాగే తయారైపోయారు. ప్రతి దానికి ప్రభుత్వం పోలిక కావాలి. 50 ఏళ్ళయింది దేశానికి విదేశీయుల నుంచి విమోచనం సంప్రాప్తించి. పరిపాలన ఏందు మారింది. కాకపోతే అధికారులు ప్రస్తుతం లోగడ కంటే ఎక్కువగా రాజకీయవాదుల చివాటు తింటున్నారు. పలువురు అధికారులు తామే రాజకీయవాదులైపోయి మత కూడా ద్వేషుడవుతున్నారు. నిజాయితీ ఉంటే ఈ నియమ నిబంధన మానవత అనువుగా సంస్కరించాలని మన అధికారులు కోరత్తుగా రాజకీయవాదుల కంటే మిన్నగా ద్వేషాలను, స్వార్థాలను అమలు చేసుకునే అవకాశం వచ్చేస్తుంటే పరిపాలనా సంస్కరణ కోరటం దేనికి?
కుల కార్మికోద్యమం వచ్చేసింది కదూ. ఎన్నడో 1880 ప్రాంతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ నిబంధనల సంస్కరణ కోసం ఒక ఉన్నతాధికార సంఘాన్ని ఏర్పాటు చేసి భలేవాడు తమకు ఇష్టం లేని 3-4 పెద్ద IAS వాళ్లతో ఈ సంఘాన్ని వేసి వాళ్ళ వద్దకు ఎవడు వచ్చి తమ అభిప్రాయాలు చెప్పల. వాళ్ళు ఏం పని చేసినారని ప్రభుత్వం అడగల. వాడు ఏ పని చేయకపోవడమే ప్రభుత్వ లక్ష్యం. అసలు ఉద్యోగ నిబంధనలు ఏమిటి అని తేళ్ళ. సచివాలయంలో పూర్వం ఒక మంచి గ్రంథాలయం ఉండే. దాన్ని పెద్ద అధికారులు దోచేశారు. అక్కడ గెజిట్లు కూడా లేకుండా ఏవేవో చెత్త కాగితాలు మాత్రమే ఉంచారు. ఈ ఉన్నతాధికారి సంఘం సభ్యులు కొంతకాలానికి ఉద్యోగ విరమణ చేసే ఉంటారు. ఏమైనా చేసుకోండి కానీ నేను వెళ్ళినప్పుడల్లా నాకు మంచి కాఫీ సిగరెట్టు ఇచ్చేవాడు. నాకు ఏదో ఘనకార్యం చేస్తున్నారని నేను ఆశపడ్డా. వాళ్ళు నేను బాగా ఎదిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళు విశ్రాంతి అనుభవించారు. అది మనము అధికారులమైతే వాళ్ళలాగా ఉండాలి. కానీ వాళ్లకు ఇంగ్లీషు సంవత్సరాది నాడు సిబ్బంది వచ్చి శుభాకాంక్షలు చెప్పల. వాళ్లకు సిబ్బందే లేరు. రామాయణం ఎక్కడి కథ? రామాయణం మన దేశంలోనే జరిగిందని మన మూఢనమ్మకం. ఇండోనేషియా, థాయిలాండ్, మలేషియా, శ్రీలంక వగైరా దేశాల వాళ్ళ రామాయణం వాళ్ళకు ఉన్నది. యూరప్లో ఎట్రుస్కాన్ శిల్పాలలో రామాయణ కథ కనపడు. ఇస్లాం దేశాలని నేడు చెప్పుకుంటున్న దేశాలలో రామాయణం. ఇస్లాం దేశాలలో రామాయణ ప్రాబల్యం ప్రస్తుతం లేదు. కానీ ఇటీవలి కాలంలో కొందరు పరిశోధకులు సరయూ నది అంటే ఆఫ్ఘనిస్తాన్ గాంధారంలోని హరిరూడ్ నది అని అన్నారు. వాళ్ళని శిక్షించాలని ఫత్వాదేది ఇప్పటికీ వెలువడలేదు. అసలు మన దేశంలో ఎందరూ రామాయణం చదివారు అనేది ముఖ్య ప్రశ్న. రామాయణాన్ని తమ భాషా సంప్రదాయాలకు అనుకూలంగా తిప్పి రాసుకున్నారు. భారతదేశంలో కొంతమందికి భారత ఇతిహాసం దాన్ని మార్చడానికి వీలు ఉండకూడదు. కానీ దాన్నే మార్చి రాసుకున్నారు. రామాయణ కావ్యం అన్నారు కాబట్టి మరి స్వేచ్ఛగా మార్చి రాసుకునే అవకాశం బాగా. ఇది ఔచిత్యాన్ని మతం, కులం, ప్రాంతం నిర్దేశించే సందర్భాలు. కొన్ని సందర్భాలు చర్చించలేం, చట్టాలు కూడా ఒప్పుకో. ఏదేమైనా మనం సీతాదేవి పాతివ్రత్యాన్ని గురించి చర్చించుకుందాం. లంకలో కొంతకాలం రావణాసుర అధీనంలో ఉంది. ఆమె అలా పరాయి కొంపలో ఉన్నది. ఎవరు ఏమని అనుకొని పోతారో అని ఆమెను అగ్ని ప్రవేశం చేయమన్నాడు రాముడు. ఎక్కడా లంకలో ఆమె నిప్పులో దూకి నిప్పు చల్లారి అగ్నిదేవుడు వగైరాలు ఆమెను శ్రీరాముడి దగ్గరికి తెచ్చి ఏమిటిల్లా పామరులాగా ప్రవర్తించావు. ఆమె సాక్షాత్తు లక్ష్మీదేవి, నువ్వు సాక్షాత్తు విష్ణుమూర్తివని చివాట్లు పొడి మాటలు అన్న. రాముడు ఇవేమిటో నాకు తెలియదు, నేను దశరథ కుమారుణ్ణి అని. దశరథ రాజకుమార్. ఆ రోజుల్లో రాజకీయవాదుల ముందు పక్క వెనక పత్రిక విలేకరులు లేరు కాబోలు. సీత అకళంక అగ్ని ప్రవేశం చేసి అట్లా నిరూపించుకుంది. అయోధ్యలో వాళ్లకు తెలియదు. ప్రజల డబ్బుతో శ్రీరాముని కుటుంబం యావత్తూ దినజీవితం గడుపుతోంది కదా, సరిపోయింది అని పలువురి నమ్మకం. శ్రీరామునికి సొంత ఆస్తి ఉన్నట్టుగా రామాయణంలో లేదు. కానీ ఒక రజకుడు మాత్రం తన డబ్బుతో బతికేవాడు. నీతి నిజాయితీతో బతకవద్దా అని అనుకుని అంతే. ప్రచార అనుకూల్యం లేని శ్రీరాముడు భార్యను వాల్మీకి ఆశ్రమానికి తోలేశారు. డబ్బు తింటున్నారురా, అన్యాయాలు చేస్తున్నారా, చట్టాలను అతిక్రమిస్తున్నారా, బంధుప్రీతి, కులప్రీతి, మతప్రీతి చూపెడుతున్నారురా అని ఎంత నొత్తుకున్నా మన దేశంలో వినేదెవరు? అన్ని పార్టీలు స్వతంత్రం వచ్చే నాటి నుంచి చూస్తూనే ఉన్నా, ఎవడు వినడు అని తెలిసినా కూడా అంటూనే ఉన్నా. మన అసంతృప్తికి 50 ఏళ్ళు. ఇది మన స్వర్ణ అసంతృప్తి. రామాయణ మన దేశంలో జరిగిందా? అనుమానం. మహారాష్ట్ర ప్రభుత్వంలో
రామాయణం చదివిన వాడు ఉన్నారా? అనుమానమే. స్వాతంత్రం వచ్చిన నాటి నుండి అంటూనే ఉన్నాం కదా అని అన్నా హజారీ అనే ప్రజాసేవకు ఒక మంత్రిని విమర్శించారు. ఈ ప్రభుత్వాలు చేసే పనులు కానీ మాట్లాడే మాటలు కానీ బాగున్నాయని ఎవరన్నారు? వాళ్లతో పని ఉన్న స్తోత్ర పారాయణులు తప్ప మన సంప్రదాయాలే వేరు. మన అడ్డమైన వాళ్లను ఎన్నుకోడు. మనందరి బుద్ధిహీనతను, మనందరి దుర్వైఖరులను మంత్రులు అమలు చేస్తూ ఉంటారు. ఏ పార్టీ ఎంత ఘన కార్యం చేస్తుందని మాత్రం ఎవరు అడగరు. మన దేశంలో అన్ని పాలక పక్షాలు అన్నీ మన ధనంతో రాజకీయ క్రీడలు నిర్వహించుకుంటున్నారు. ఈ అన్ని పార్టీలను మనం మళ్ళీ ఎన్నుకునే తీరతాం. వాళ్ళు మళ్ళీ మనకు అన్యాయం చేసి తీరతాం. మన పదవి వ్యామోహానికి దీటైన పరిపాలనా కౌశలం కానీ, శ్రద్ధ కానీ, నిజాయితీ కానీ 1937లో జరిగిన ఒక సంఘటన గురించి చెబుతా. అప్పుడు బొంబాయి రాష్ట్రానికి బీజీ ఖేర్ అనే ఒక దేశభక్తుడు ముఖ్యమంత్రి. షోలాపూర్లో ఏదో కార్మికుల ఆందోళన జరిగి ఏమైందో ఏమో పోలీసులు కాల్పులు జరిగారు. 3 కార్మికులు మరణించారు. అప్పుడు గాంధీజీ హరిజన్లో వ్రాశారు, భవిష్యత్ అమంగళ సూచనలు అనే శీర్షికతో అనుకుంటు. కార్మిక మంత్రి షోలాపూర్ ఎరగనివాడ, కార్మికులను ఎరగనివాడ, అధికారులు కాల్పులు జరుగుతుంటే ఎందుకు కోరుకున్నాడు? అసలు మంత్రి ఏం చేశాడు? తాను కాంగ్రెస్ కార్యకర్తలను ఎందుకు విస్మరించాడు? అలా గాంధీ ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రయోజనం లేదు. ఇప్పుడైతే గాంధీజీ పైన కూడా అప్పటి కార్మిక మంత్రి ఒక దావా వేసేవాడు. గాంధీజీ మన దేశంలో దిక్కేమిటి? గాంధీకి ఈ న్యాయాధీశులు నిజాయితీ లేని కానీ ఆసక్తి కానీ చూడకుండా గాంధీజీని జైల్లో పారేశారు. జరిమానా చెల్లించడానికి డబ్బు లేనందు ఒకరోజు దారం తీసి దాని జైలు ఉద్యోగుల చేత అమ్మి వాళ్ళ కమిషన్ వాళ్ళకి జరిమానా డబ్బు వచ్చాక దాన్ని చెల్లించి జరిమానా కట్టినందుకు ఖజానా వాళ్ళకి లంచమి జైలు నుంచి బయటికి వచ్చేశారు. వచ్చాడా లేదా? ఆయన ఉన్నది ఎర్రవాడ జైలు కదా. అదే నేడు అన్నా హజారీ ఉన్న జైలు. ఇంత రాస్తున్నారు. మన దేశంలో తెలుగు వాళ్ళు కూడా రాని తెలుగులో రాస్తున్నారు. తెలుగును ఇంగ్లీష్లో నేర్పుతున్నారు. అన్నా హజారీ గారు, మా అందరి తరఫున మీరు చెరసాలలో ఉండండి. ఎర్రవాడ చెరసాలలో కస్తూర్బా చనిపోయి, మహదేవ్ దేశాయి చనిపోయారు. వారి ఆత్మలు మీకు తోడ్పడ్డాయి, తోడ్పడే ఉంటాయి. నాకు మీ మరాఠీ భాష అయినా ఇంతకంటే ఏం చెప్పనండి అన్నట్టు మహారాష్ట్ర ప్రభుత్వపు స్వంత జైలు నుంచి మిమ్మల్ని విడుదల చేశారు కదా. ప్రభుత్వ ఆస్తులు జైలే. ఇవాటి చివరిది కప్పల తక్కెడ అభివృద్ధి. చాలా పెద్ద విషయం. భారతదేశంలోని నదులన్నిటికీ కాలువల ద్వారా కలపవచ్చు. సింధు నది నీరును కావేరీ నదికి పారించవచ్చు. ప్రకృతిని చాలా వరకు మానవుడు మచ్చిక చేసుకోవచ్చు. ఇది నిజంగా పెద్ద విషయం. భారతదేశం నైసర్గికంగా ఒక ఖండ. దాన్ని మనం మతం రీత్యా, భాష రీత్యా విభజించటానికి నైసర్గిక వీలు ఏదీ లేదు. విభజన అసహజం. కాబట్టి సింధు నది నీరు కావేరికి చేర్చడం అనుచితంగా. ఇంతకు ఈ నదీ సమ్మేళన భావాన్ని ప్రప్రథమంగా సూచించిన వ్యక్తి కావేరీ గోదావరి ఆనకట్ట నిర్మల్ ఆర్థర్ కాడ్. గోదావరి ధవళేశ్వరం ఆనకట్ట దాని కాలువలు ఏర్పాటు చేశాక 1860లో అతడు ఇంగ్లాండ్ చేరి భారతీయ నదులు కలపవలసిన అగత్యాన్ని వివరిస్తూ శాతం అనే చోట ఉపన్యాసాలిచ్చి కాటన్ దృష్టి యావత్ భారతదేశానికి సరిపోయేది. మనలో పలువురు రాజకీయవాదులకు, సాహితీపరులకు, అధికారులకు, మతవాదులకు ఉండే హ్రస్వ దృష్టి పాపం కాటన్కి లేదు. వాస్తవానికి కాటన్ దృష్టి కాలరూన్ కావేరీ నది, గోదావరి నదికి పరిమితం కావాలి. అతడి పైన అధికారులు లేరు. ఉంటే అతడి కోపడి దృష్టిని నీ పని చోటు తగ్గించుకో అనే వాళ్ళేనం. సింధు నది లోయ నుండి గంగా మైదానికి ఒక కాలువ తీయాలని దానితో తపతి నర్మద లోయలను కలిపారు. గంగ నుంచి బెంగాల్లో నేటి ఫరాకా ప్రాంతం నుంచి
మహానదికి కాలవ లాగారు. మహానది నుంచి గోదావరి నది ఉపనదికి నీళ్లు కలిపారు. గోదావరి నుంచి కృష్ణ నుంచి మద్రాసు, అక్కడి నుంచి కావేరికి కాలవతో కలిపేయచ్చని ఆయన ఉద్దేశం. కాకినాడ నుంచి కాలువ ద్వారా రాజమండ్రికి పోవచ్చు కదా. రాజమండ్రి నుంచి ఏలూరు నుంచి పెదవాడు నుంచి మద్రాసు కదా. మద్రాసుకు బకింగ్హామ్ కాలువను పెదవాడు వస్తారు. ఇటొచ్చి బకింగ్హామ్ కాలువ మళ్ళీ వెళ్ళి మద్రాసు కూపం నదిలో అంటే మురుగు నదిలో పడిపోయి దోవలో కూడా ఉప్పు నీటి కయ్యలు సరి చేసుకుంటే బాగుంటుంది. సరి చెయ్య కాటన్ జనరల్ ఆర్ చేసిన కృషి వల్ల గోదావరి, కృష్ణా, పెన్నా లోయలు కలిసిపోయాయి. ఇచ్చంపల్లి వద్ద గోదావరి పైన ఆనకట్ట కట్టే ప్రయత్నం కొనసాగుతుంది. అకస్మాత్తుగా వరద వచ్చి పలువురు గోరీలలోకి చేరుకున్నారు. అని అక్కడ చిహ్నాలు తెలియజేస్తారు. కాటన్కు ఆనకట్టల ప్రయోజనం తెలుసు. అప్పటికి ఆనకట్టలే ప్రధానం. ధవళేశ్వరం ఆనకట్ట, ఆ పైన కాటన్ సిద్ధాంతానుసారం ఇచ్చంపల్లి వద్ద ఆనకట్టకై ఇప్పటికీ అదే ఆనకట్ట కట్టచ్చుగా. ఆ పైన ఇంద్రవతి నదికి తగుతోట ఆనకట్ట ప్రయోజనకరమవు. ఇంద్రవతిలో మహానది నీటి పారించవచ్చు. అట్లా ఎన్ని నదులైనా కలప. గంగా, కావేరి నదికి పాట్నా వద్ద డ్యామ్ కట్ మధ్యప్రదేశ్ గుండా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడుల ద్వారా కన్యాకుమారికి తీసుకువెళ్ళడం ఒక వద్ద. ఎత్తు పల్లాలు క్రమంగా లేకపోతే నీటిని విద్యుత్ సహాయంతో పంపి చేయటం దీనిలో భాగం. డ్యాములు కట్టి విద్యుత్ శక్తి ఉత్పత్తి చేయడం ఈ ఇంజనీర్ల లక్ష్యాలలో ముఖ్య అంశం. కానీ కాటన్ పథకంలో డ్యాములు లేవు. పెద్దగా మునిగిపోయే ప్రాంతాలు ఉండవు. నీటి సరఫరాలు బాగానే సేద్యానికి, పడవ ప్రయాణానికి అమర్తం. పడవలు అనవసరమయ్యాయి. వాటి విద్యుత్ శక్తి. నాకు ఇప్పటికీ ఒక సందేహం. భారతదేశానికి స్వతంత్రం వచ్చాక పెద్ద డ్యాముల పట్ల మోజు పెట్టి పెద్ద డ్యాములు, దేవాలయాలని నెహ్రూ చెప్పారు. బాగానే కోట్లు ఖర్చు చేశారు. పంటలు పెరిగాయి. దేశమంతటా పెద్ద డ్యాములు వచ్చాయి. స్వతంత్రం రాకపోవడం సింధు నదిపై సుక్కూర్ బరే, కావేరిపై కృష్ణరాజ సాగరం మాత్రమే. మిగిలిన నీటి వనరులు దాదాపు అన్ని ఆనకట్ట బొగ్గుతో విద్యుత్ శక్తి ఉత్పాదన చేసేవారు. ఇది గాలి నుంచి విద్యుత్ శక్తి ఉత్పాదన చేసే పద్ధతి నెహ్రూ కానీ ప్రణాళిక మండలి కానీ ఎందుకు ప్రాధాన్యం ఇవ్వాలి? సూర్యరశ్మి నుంచి విద్యుత్ శక్తి ఉత్పాదన చేయడానికి ఎందువల్ల ప్రాధాన్యం ఇవ్వాలి? ఆనకట్ట కట్టి నీటిని బట్టి కాలువలు పెట్టి నదులను కలిపే ప్రభుత్వ ప్రయత్నం ఎందుకు చేయాలి? ఈ విధమైన పథకాన్ని చివరకు పూర్తిగా తీర్చిదిద్దడానికి అనువుగా రాష్ట్రాలు తమ పథకాలు వేసుకోవాలని ఎందువల్ల సూచించి పెదవాళ్ళు కృష్ణ ఒడ్డున కూర్చుంటే ఇట్లాంటి భావాలే వస్తాయి. అమెరికా వెళ్ళవలే బృహత్ పరిమాణాల వైపుకే నెహ్రూ మొగ్గు చూపారు. విద్యుత్ శక్తి కోసం నదులపై డ్యాముల ద్వారా ప్రయత్నించడం చౌక అనుకున్నాడు. కానీ గాలి నుంచి, సూర్యరశ్మి నుంచి ఉత్పాదన చేయడం మరింత చౌకని ఆలోచన రాదు. ఈ విధమైన ఉత్పాదన చేస్తున్న దేశాలకు అనుకరించడానికి ప్రణాళిక మండలి ప్రధానమంత్రికి ఎందుకు మనసు ఒప్పలేదో తెలియదు. ఎందువల్ల ఇంజనీర్లు అధికారులు తగిన సలహా చెప్పలేదో తెలియదు. ఎందువల్ల ఉద్యోగ సంఘాలు హితవు బోధించలేదు. మన రాజకీయవాదులు నేర్చుకున్నవి రెండు విద్య. ఒకటి గుడ్డిగా పొగడు, రెండు గుడ్డిగా వ్యతిరేకం. రాజకీయవాదులు ఓట్లు ఇచ్చే మహాజనానికి సామూహిక మహాజ్ఞానం ఎంత గొప్పదంటారు. ఫలితం ఏమిటి? దేశానికి వివిధ అభివృద్ధి శాఖల ద్వారా గొప్ప వనరులు అమరిన వాటిలో లోపాలు కూడా గొప్పవే. దీనికి తోడు అవినీతి. నోట్లు గుద్దినట్టే కొందరికి లాభాలు సంక్రమిస్తాయి, పలువురికి దొంగలలోగా లాభాలు సంక్రమించకుండా పోతూ ఉంటాయి. దేశానికి లాభాల ద్వారా నష్టం వస్తుంది. దాదాపు 7-8 ఏళ్ల క్రితం విండి అనే డచ్ మత గురువుతో హైదరాబాదు నుంచి నాగార్జున రోడ్డు మీదుగా ప్రయాణం చేశాడు. అతడు కొన్ని గ్రామాలు ఎన్నుకొని విండ్ మిల్స్, గాలి కోళ్ళు
నెలకొల్పింపజేశారు, విద్యుత్ శక్తి లభింపజేశారు. దాంతోపాటు దీపాలు పెట్టించాడు, నీళ్లు తోడించాడు, బయోగ్యాస్, పేడ, పెంట, వేపకాయలు మొదలైన ద్వారా విద్యుత్ శక్తి కల్పించి వంటలు చేయటంలో గ్రామీణ స్త్రీల కళ్ళలోకి పొగ రాకుండా చేశారు. అదే పనులు ఎవరూ చేయలేకపోయాడందామా. అవి పనులు చేసి గ్రామాలు అభివృద్ధి చేయటానికి ప్రణాళిక మండలి సిగ్గుపడిందంటామా. గ్రామాల్లో కంటే పట్టణాల్లో జీవనం మెరుగ్గా ఉన్నదని జనాలు ఎగిరిపడుతుంటే రాజకీయవాదులు ఉపన్యాసాలు ఇవ్వడం, ప్రణాళిక మండలి టన్నుల కాగితం ఖరాబు చేసి వృధా పథకాలు వ్రాయడం తప్ప ఏం చేశారు? అభివృద్ధి పథకాలంటే రాజకీయ పైత్యాలు కావుగా. ఈ మధ్య గాలి కోళ్ల ఉపయోగం అది దూరదర్శన్ రోజు చూపెడతారు. దాదాపు 50 ఏళ్ళు వృధా చేసి ఇప్పుడు వీటిని చూపెడతారు. ఇప్పుడు అవి దూరదర్శన్ ప్రచార ప్రదర్శన. ఈ మధ్య ఒక వింత, సాక్షాత్తు నెహ్రూ గారి వారసత్వం లాంటి ప్రజాసేవ ఒకటి కొనసాగుతుంది. ఒక పెద్ద మేలుతో పెద్ద పెద్ద వనరుతో పెద్దలో. అదే తెలుగు వాళ్ళ ₹2 బియ్యం పథకం. ₹2 కిలో బియ్యం, ₹40 కిలో కంది. అది 10 అంతస్తుల భవనం కట్టిన 10 తాడి ఆకుల గుడిసె. ఊళ్ళలోకి పుష్కలంగా నూనె, కుండిపైన దొరకని నూనె, మూల విరాట్టుకు బొడిద, ఉత్సవ విగ్రహాలకు తెప్పతెరణ. ఇది 10 అక్టోబర్ 13వ తారీఖు 1996లో రాసి. రేపు దొరబోటు ఎక్కడ?